హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే కష్టంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి గ్రామ సచివాలయం నుంచి మనకి అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ భర్తీ చేశారు. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. పర్ మంత్ వచ్చేసి మీకు 56,000 అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే నైస్. ఇలాంటి జాబ్ని ఎవరు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని అయితే కామెంట్ చేయండి. ఓకే నైస్. వీటి యొక్క లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీళ్ళైతే చెక్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి గైస్. ఈ మధ్య మన ఛానల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అందులో అప్డేట్స్ అనేవి ఇంకా జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అందులో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 17th నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అలాగే మనకి అప్లికేషన్ ఎండింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ 13th వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. అలాగే మీరు అప్లై చేసుకున్న హార్డ్ కాపీస్ అంటే ప్రింట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18th వరకు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి వీటి యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఎగ్జామ్స్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ లేదా మనకి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కండక్ట్ చేస్తారనమాట. అలాగే మనకి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో వచ్చేసి మనకి కండక్ట్ చేస్తారు. ఓకేనా గైస్. ఇంకా పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఇందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, వీటి యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ముందుగా మనకి ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 4 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి పోస్టెస్ అనేది డివైడ్ చేశారనమాట. దీని వచ్చేసి మనకి గ్రూప్ సి కేటగిరీ కింద జాబ్ అనేది అనమాట. దీనికి పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 19,900 శాలరీ ఇస్తున్నారు. మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 63,200 శాలరీ ఇస్తున్నారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్ లేదా 10th పాస్ అయినా సరే పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి దీనికి అప్లై చేసుకోవడానికి. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 18 ఇయర్స్ అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. ఇంకా సెకండ్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట, ఎఫ్ఏ అనమాట. ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ శాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అనమాట. అలాగే సేమ్ ఏజ్ లిమిట్ కూడా ఇస్తున్నారు, సేమ్ ఏజ్ లిమిట్ కూడా. అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట. ఇది వచ్చేసి ఎస్పీ డిపార్ట్మెంట్ అనమాట. దీంట్లో వచ్చేసి కేవలం ఒక పోస్ట్ ఉంది. సేమ్ క్వాలిఫికేషన్స్తో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. వీటిలో వచ్చేసి మనకి 3 పోస్టెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రూప్ సి కేటగిరీ అనమాట. దీని శాలరీ చూసుకున్నట్లయితే మినిమం శాలరీ వచ్చేసి పర్ మంత్కి 25,500 అయితే ఇస్తున్నారు. మ్యాక్సిమం శాలరీ 81,100 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్ శాలరీ. సేమ్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. కావాలంటే మీకు స్టెనోగ్రాఫర్ స్కిల్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి అప్లై చేసుకోవడానికి. దీని కేస్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఇవి వచ్చేసి మనకి పొజిషన్స్, వేకెన్సీస్, క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 5 ఇయర్స్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనమాట ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా గైస్. వీళ్ళిద్దరికి వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇంక ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి 35 ఇయర్స్ టు ఉన్న వాళ్ళకి, అంటే మనకి ఉంటారు కదా షెడ్యూల్ క్యాస్ట్లో గవర్నమెంట్ ఆఫీసర్స్, విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్, ఇంకా ఇలా ఉంటారు కదా ఎక్స్ సర్వీస్ మెన్, వాళ్ళకి వచ్చేసి అప్ టు 45 ఇయర్స్ వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్. ఇంకా దీనికి ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి మనకి దీంట్లో వచ్చేసి మనకి 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి పేపర్ 1 అనమాట, మెంటల్ ఎబిలిటీ టెస్ట్. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఎవ్రీ క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట.
200 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. ఈ పేపర్ వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మీరు ఈజీగా అయితే ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఆర్ మీరు కంప్యూటర్ బేస్డ్, అంటే మీరు ఆన్లైన్లోనైనా సరే రాయాల్సి ఉంటుందన్నమాట. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మనకి కండక్ట్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి క్లాస్ 12th మీద బేస్ అయ్యి మీకు కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం చూసుకున్నట్లయితే 2 hours 30 minutes మీకు టైం ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. ఓకేనా. ఇంకా పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ పేపర్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ కూడా ఉంటుంది. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ 3 మార్క్స్, అంటే మనకి 3 మార్క్స్కి వచ్చేసి ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్కి అనమాట. 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి కూడా. ఓకేనా గైస్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి అనమాట. ప్రతి క్వశ్చన్కి కూడా మీకు 3 మార్క్స్ అయితే ఇస్తారనమాట. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మీకు 1 నెగిటివ్ మార్కింగ్ అయితే డిడక్ట్ అవుతుందన్నమాట. ఈ 2 ఎగ్జామ్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ప్రొఫిషియెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. అంటే మనకి ఇంగ్లీష్ టైపింగ్ లేదా మీకు హిందీ టైపింగ్ కూడా కండక్ట్ చేస్తారు. పర్ మినిట్ వచ్చేసి మీరు ఇంగ్లీష్లో అయితే 35 words అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, హిందీలో అయితే 30 words అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా గైస్. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి 500 రూపీస్ వచ్చేసి మనకి ఎస్సీ, 500 రూపీస్ వచ్చేసి మనకి జనరల్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఓబీసీ కేటగిరీ వాళ్ళు కూడా వస్తారనమాట దీని కిందకి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ ఉమెన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, రెగ్యులర్ సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి కూడా ఎటువంటి ఫీ అయితే లేదు, వాళ్ళు వచ్చేసి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీ అనమాట. ఓన్లీ మనకి జనరల్ ఓబీసీ యూఆర్ కేటగిరీ వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసి మనకి నాన్ రిఫండబుల్ అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఫీజు అనేది రిఫండ్ చేయబడదు. ఓకేనా గైస్, గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు వీడియో వచ్చేసి ఇది అనమాట, ఈ నోటిఫికేషన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళకి వచ్చేసి రిప్లై ఇస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.